Hello everyone, again I am back with an interesting video. సో ప్రీవియస్ వీడియోలో మనము బొకేకి బేస్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. సో ఈ వీడియోలో మనము దానికి పువ్వులు ఎలా గుచ్చుకోవాలో చూద్దాం. సో మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న బేస్ తీసుకుని ఫ్లవర్స్ కూడా మనము ఆల్రెడీ పుల్లలు గుచ్చుకొని ఉంచుకుందాం పక్కన. సో ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొని మనకి పైనుంచి కిందకి వీ షేప్లో వచ్చింది కదా. సో ఫస్ట్ మనం టాప్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో కిందకి వచ్చేసరికి మనం ఒక్కొక్క స్టెప్ కిందకి దింపుకుంటూ రావాలి. మేక్ షూర్ మనం ఈచ్ స్టెప్ దింపుకునేటప్పుడు మనకి పైపుల స్టిక్స్ మనకి బయటకు కనిపించకుండా కింద ఫ్లవర్స్తో కవర్ చేసుకుంటూ రావాలి. సో మొత్తం టాప్ నుంచి కింద బాటమ్ వరకు ఈచ్ స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. అండ్ సైడ్ కార్నర్స్ కూడా ఫస్ట్ స్టెప్ కొంచెం పైకి ఉండాలి, నెక్స్ట్ స్టెప్ కిందకు ఉండాలి. అలా కిందకు వచ్చేసరికి మొత్తం కవర్ అయిపోయేలా పెట్టుకోవాలి. బొకే తయారు చేయడం ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటి ఇంత సింపుల్గా ఉంది, నేను కూడా చేసేయచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ నాకు నేను ట్రై చేసినప్పుడు తెలిసిందే అది ఎంత కష్టం అనేది. సో ప్రతిదీ ఫస్ట్ ట్రైల్లోనే రాదు కదండి. సో ఏదైనా మనం ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలి అని అనుకుంటే ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నాకైతే ఏదన్నా కొత్తది నేర్చుకుని అది సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ మోస్ట్లీ ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ మన లైఫ్లో ఫేస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది లైఫ్ ఎంత ఎక్సైటెడ్గా ఉంటుంది అని. ఐ రియల్లీ ఫీల్ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్. సో మనం మొత్తం ఇలా బొకే అంతా అసలు గ్యాప్స్ లేకుండా, అంటే మనకి పై ఫ్లవర్కి కింద ఫ్లవర్కి మధ్యలో లోపల పుల్లలు కనిపించకుండా మొత్తం ఫ్లవర్స్తో కవర్ చేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ ఇది 20 మినిట్స్ పైనే పట్టిందండి. సో నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా. సో అంతసేపు చూడాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకని. సో మొత్తం అంతా ఫ్లవర్స్తో ఫిల్ చేసిన తర్వాత ఇంకా మనకి ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ ప్లేస్లో మనం ఈ లీవ్స్ పెట్టేసుకుంటే నీట్గా కనిపిస్తుంది.
So that's it, guys. Always love to enjoy little things. ఈ లిటిల్ థింగ్సే మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి. సో if you like this video, please do like, share, comment and subscribe to my channel. Thanks for watching.